రాష్ట్రంలో భూములన్నీ సర్వే చేస్తున్నామని చెప్పి ఆ సర్వేలో విలువైనటువంటి భూముల్ని వారసత్వంగా తరతరాలు వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి భూముల్ని కొత్త విధానాలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచేస్తా ఉంది. ఈ సమగ్ర భూ సర్వే అని చేస్తా ఉన్నారో దీని ద్వారా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. బాబు తిమింగళం లాగా మింగేస్తా ఉన్నాడు ప్రతిదాన్ని అని చెప్పి. సో భవిష్యత్తులో వీడేంట్ర బాబు జగనన్న లాగా మింగుతున్నాడు అనాలి. ఆ తిమింగళం పేరు మార్చేసి ఆ ప్లేస్ లో జగనన్న గారి పేరు పెడితే బాగుంటుంది. ఈ సర్వే లోపభూయిష్టం, దీని వల్ల లాభం లేదు. మీ భూమి నాదిగానో నా భూమి వేరే వాళ్ళదిగానో, లేకుంటే వాళ్ళకి అవసరమైతే 22A పెట్టి ప్రభుత్వ భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూరక్షణ చట్టం సమాజానికి చేటు తీస్తుంది. నేను అందుకే హామీ ఇస్తున్నా, ప్రభుత్వం వస్తానే భూరక్షణ చట్టాన్ని ఆపి మీ ఆస్తులు కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తాను.